అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మైనింగ్ రాజకీయం వేడెక్కింది. సాధుకొండలో సాగుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మల్లయ్యకొండ సాక్షిగా పోరాటానికి దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 300 కార్లతో గిరి ప్రదర్శన చేపట్టారు. మేళ తాళాలతో స్థానికులతో కలిసి గిరి ప్రదర్శన ప్రారంభమైంది. మల్లయ్యకొండ చుట్టుపక్కల ఉన్న పెద్దమండ్యం, ఒండ్రేవు, కలిచెర్ల మీదుగా సుమారు 60 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా సాధుకొండ మైనింగ్ ను అడ్డుకోవాలన్నారు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మైనింగ్ రాజకీయం వేడెక్కింది. సాధుకొండలో సాగుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మల్లయ్యకొండ సాక్షిగా పోరాటానికి దిగారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కార్తిక్, ఓవర్ టు యు. ప్రియా, ఏదైతే సాధుకొండలో జరుగుతున్నటువంటి మైనింగ్ కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా కూడా శ్రీకారం చుట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజున మొత్తం మల్లయ్యకొండ మొత్తం వేదికగా కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ఏదైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా ఇందుకు ఆహ్వానించడం కూడా జరిగింది. చాలా వరకు కూడా గతంలో ఉన్నటువంటి పాతకాలపు నేతలందరూ కూడా ఇందులో భాగస్వామ్యంగా కూడా ఉన్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మల్లయ్యకొండకు చేరుకున్నటువంటి ద్వారకానాథ్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా బయలుదేరడం కూడా జరిగింది. మేళ తాళాలతో దాదాపు 300కు పైగా కూడా కార్లతో మొత్తం తంబళ్లపల్లి నియోజకవర్గంలో మల్లయ్యకొండను ఏదైతే గిరి ప్రదర్శనగా అతిపెద్ద గిరి ప్రదర్శనగా చెప్తారో ఆ మొత్తాన్ని కూడా ర్యాలీగా నిర్వహించడానికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. దాదాపు 300 కార్లతో గిరి ప్రదర్శనకు చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం కూడా మల్లయ్యకొండ చుట్టూ ఉన్నటువంటి పెద్దమన్యం, ఒండ్రేవు, కలిచెర్ల మీదుగా కూడా ఈ మొత్తం గిరి ప్రదక్షిణ అనేది కూడా నిర్వహిస్తున్నారు. దీనికి ఇప్పటికే కూడా ఏదైతే పవిత్రమైనటువంటి మల్లయ్యకొండ కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ మైనింగ్ ను రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా దీనిని అడ్డుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే సాధు సంపదలు అందరూ కూడా దీనికి ఈ ఉద్యమానికి కూడా కలిసి రావాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు యువతతో కలిసి ప్రస్తుతం ద్వారకానాథ్ రెడ్డి గిరి ప్రదక్షిణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ వ్యతిరేకంగా కూడా టీడీపీ నేతలు కూడా మల్లయ్యకొండకు చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ద్వారకానాథ్ రెడ్డి ఒకటే పిలిపించారు, పవిత్రమైనటువంటి మల్లయ్యకొండల కేంద్రంగా కూడా సాధుకొండల్లో ఎలాంటి మైనింగ్ ను జరపకూడదు, ఇందుకోసం అన్ని పార్టీలకు అతీతంగా మేము పోరాటం చేస్తున్నామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.